అధ్యక్షులు, వేదిక మీద ఆసీనులైనటువంటి, వేదిక ముందు వివిధ జిల్లాల నుంచి ఎండలకు లేదా దీర్ఘ ప్రయాణాలు చేసి అలసిపోయి ఆకలై ఎండకు ఈ టెంట్లో కూర్చున్నటువంటి అక్కలు, అన్నలు, పెద్దలందరికీ ముందుగా పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాభినందనలు. అమ్మలారా, అన్నలారా, అక్కలారా, మనం ఇవాళ ఇక్కడ కూర్చోవడానికి కారణం మనం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం కాదు. గతంలో పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. మనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొత్త ఏమీ కాదు. టిఆర్ఎస్ పరిపాలన కూడా మొన్న 10 సంవత్సరాలు మనం చూశాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు మనకు చాలా మాటలు చెప్పాడు. ఢిల్లీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చాడు, ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు వచ్చారు. వీళ్ళందరూ చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, మా అందరికీ రేషన్ కార్డులు కావాలని ప్రజలు 10 సంవత్సరాలుగా కేసీఆర్ సర్కారులో రేషన్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మేము రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. నిజానికి చాలా మంది తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో పౌర ప్రజాస్వామిక హక్కులు లేకుండా ప్రజలు కనీసం ఈ ధర్నా చౌకొచ్చి మా డిమాండ్లు ఇవి, మా సమస్యలు ఇవి, మమ్మల్ని పరిష్కరించాలని చెప్పుకునేటువంటి అవకాశం లేని ఒక నియంతృత్వ, ఒక ఫ్యాసిస్టు ధోరణుల మధ్యన బతికినటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. 17 నెలలైంది రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, నిండా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. అవన్నీ కూడా ఎన్నాయంటే నిండా 50,000 లేవు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలే కాదు, అప్పటికే కొనసాగుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థలో మరొక 2 లక్షల ఉద్యోగాలున్నాయి. మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి చోట కేవలం 2,50,000 ఉద్యోగాలు ఇచ్చి నేను మొత్తం సంవత్సరంలో మేము గొప్పగా పరిపాలించాం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చాము, మీరు విజయోత్సవాలు జరుపుకోండి అని చెప్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, ఢిల్లీలో ఉండేటువంటి సోనియమ్మ, తెలంగాణ ప్రజలు మీరు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యమైన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ ఇది, మొట్టమొదటి మహాప్రజా ధర్నా ఇది. దీనికంటే ముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర నుంచి వేలాది మంది ప్రజలు వివిధ జిల్లాల నుంచి మండి టెండర్లో హైదరాబాద్ కు రావడానికి కారణం మీరు సంవత్సర కాలంలో విజయోత్సవాలు జరుపుకున్నటువంటి సీను మాకు లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, మా పోడు రైతులకు పట్టాలు రాలేదు, మా కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగాలు లేవు, మా కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె చేసేటువంటి హక్కును ఢిల్లీలో ప్రభుత్వం తీసేస్తే మీరు వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప మీరు మా ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు. అన్నిటికంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగము, వైద్య రంగము తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నది. మన పెద్దలు చెప్తారు, భూమి బువ్వ పెడుతుంది, చదువు బతుకుని ఇస్తుంది.
10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో దున్నుకోవడానికి భూమి లేదు, భూమి పెట్టే భూమి లేదు. చదువుకుందామంటే నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజీలలో మన తల్లిదండ్రులు 6 కాలం కష్టపడి లక్షల రూపాయలు, వేల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు కడితే ఇవాళ మన పరిస్థితి ఉద్యోగానికి లేక గ్రామాల్లో వ్యవసాయ పనులు చేయకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మొత్తం తెలంగాణలో విద్యారంగం కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పబడ్డది. పూలమ్మినా పాలమ్మినా అని చెప్పేటువంటి మల్లారెడ్డి లాంటి ఒక మంత్రి గత ప్రభుత్వంలో ఇవాళ ఆయన ఏకంగా ఒక యూనివర్సిటీనే పెట్టాడు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవాళ నెలకొల్పుతున్నారు. మనకు రావాల్సినటువంటి విద్య లేదు. విద్య అనేటువంటిది సామాజిక అంశము. విద్య అనేటువంటిది దాని మీద మనం పెట్టే ప్రతి ఖర్చు అది పెట్టుబడి తప్ప అది లాభాపేక్షతో కూడినది కాదు. అందుకని రాబో బడ్జెట్ లో రేవంత్ రెడ్డి సర్కారు విద్యారంగానికి తాను ఇచ్చినటువంటి 15% నిధుల్ని ఏదైతే కేటాయిస్తామని చెప్పిందో ఆ 15% కాదు 20% బడ్జెట్ లో నిధులు కేటాయించాలని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇవాళ వైద్యం, రోగం వస్తే, నొప్పి వస్తే దవాఖానకు పోతే ప్రభుత్వ దవాఖానాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనకు తెలుసు. జిల్లాకు ఒక ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని కట్టిస్తామని గతంలో కేసీఆర్ చెప్పిండు, ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తుండు. సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉన్నది 33 జిల్లాల్లో పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని మీరు అందించాలి. కార్పొరేట్ కి సంబంధించినటువంటి వైద్యం, నాణ్యమైన వైద్యం ఎట్లా ఉంటుందో ఉచితంగా ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు దున్నేవాడికే భూమి దక్కాలని ఈ తెలుగు నేల మీద గత 50 సంవత్సరాలుగా ముఖ్యంగా గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇవాళ గతంలో కేసీఆర్ ప్రభుత్వం దున్నేవాడికి భూమి ఇవ్వలేదు. 50 సంవత్సరాలుగా అది చంద్రపుల్లారెడ్డి లేదా రామనర్సయ్య లేదా నీలం రామచంద్రయ్య అనేక మంది అజ్ఞాత వీరులు వాళ్ళ తమ ప్రాణాల్ని ఒడ్డి గోదావరిలో పరివాహక ప్రాంతంలో 10 లక్షలకు పైగా ఎకరాల్ని, పోడు భూముల్ని కొట్టుకొని వాళ్ళు ఏదైతే జీవిస్తున్నారో ఆ భూములకి పట్టాలు లేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అసైన్డ్ భూముల్ని ఇవాళ కార్పొరేట్ సంస్థలకు దానం చేయదలుచుకుంది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కౌలు రైతుల్ని కూడా మేము గుర్తిస్తాము. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధును, రైతు భరోసా పేరుతో సంవత్సరానికి మేము 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు తీరా చెప్తున్నది మేము 12,000 ఇస్తామని మాట్లాడుతున్నారు. కౌలు రైతుల ముచ్చట మాట్లాడలేదు, కార్మికుల ముచ్చట మాట్లాడలేదు, అసంఘటిత రంగంలో ఉండేటువంటి వాళ్ళ విషయాలు మాట్లాడట్లేదు. అందుకే మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పినట్టు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవాల్సినటువంటి పని లేదు. మన హక్కులు, మనకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో ఈ పాలక వర్గాలు వాళ్ళు దయదలిచి ఇచ్చేవి కాదు. పోరాటం ద్వారా మాత్రమే మన హక్కుల్ని సాధించుకున్నాము. మనము లక్షల ఎకరాల భూమిని సాధించుకున్నాము. ఇవాళ అదే పోరాట పడిమతో రేషన్ కార్డులు సాధించుకోవాలి. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సాధించుకోవాలి, భూములకు పట్టాలు సాధించుకోవాలి. ఇవాళ మొత్తం విద్యారంగం అంతా కూడా కార్పొరేట్ అయినటువంటి పరిస్థితుల్లో కామన్ విద్యా విధానం రావాలా. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకైనా, అటెండర్ కొడుకైనా ఒకే స్కూల్లో చదువుకోవాల్సినటువంటి విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటిది మన డిమాండ్. అందుకే అక్కలారా, అమ్మలారా, అన్నలారా, మన పార్టీ
గత 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేస్తూ భూములు సాధిస్తూ హక్కులు సాధిస్తూ కూలి రేట్లు పెంచుతూ పోడు భూముల కోసం ఏదైతే ఉద్యమం కొనసాగిస్తా ఉందో మనందరము మనమే కాకుండా మన వెలుపల ఉన్నటువంటి అనేక పేద వర్గాల్ని శ్రమజీవుల్ని వీళ్ళందరినీ కూడా మనం సమైక్యం చేసుకొని ఐక్యంగా పాలక వర్గాలకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కోసం ప్రధానంగా 6 గ్యారంటీల అమలు కోసం 7వ గ్యారంటీగా అమలు చేస్తామని ఇచ్చినటువంటి ప్రజాస్వామిక పాలన ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి రానున్న కాలంలో మరింత బలంగా తెలియజేయడం కోసం ఈ విప్లవ పార్టీ ఏదైతే న్యూ డెమోక్రసీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు ఉందో గ్రామాన తీసుకెళ్లి రేపు పంచాయతీ సమితి ఎన్నికల్లో కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు తప్పనిసరిగా మన సత్తాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి రాష్ట్ర మీ అందరికీ ధన్యవాదాలు. లాల్ సలాం. అమర వీరులకు అమలు చేయాలి 6 గ్యారంటీలను, అమలు చేయాలి 6 గ్యారంటీలను.